హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. చాలా ఈజీగా ఉంటుంది. అయితే చాలా వరకు కామెంట్స్ అయితే పాజిటివ్గా చాలా బాగా పెడుతున్నారండి. అక్క మాకు చాలా బాగా అర్థమవుతుంది, మీరు పేపర్ పైన చూపిస్తున్నారు కదా, అలాగే మీరు క్లాత్ మీద కట్ చేసి చూపించండి, మాకు పేపర్ మీద అయితే వచ్చేసింది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసే వాళ్ళకి కూడా. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను పేపర్ పైన కాకుండా క్లాత్ మీద కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి శారీ. ఇందులోది క్లాత్ అండి, అది బ్లౌజ్ ఇలా వచ్చింది. మనకు బ్లౌజ్ అనేది ఇలా ఉంది. ఈ బ్లౌజ్కి మనకు లైనింగ్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. అంటే పర్ఫెక్ట్ కొలతలు అనేవి మనము ఈ క్లాత్ మీద తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనము ఫస్ట్ ఇలా చీరలో వెళ్ళిన బ్లౌజ్ని ఎప్పుడు కటింగ్ అనేది చేసుకోకూడదు. ఫస్ట్ లైనింగ్ క్లాత్ పర్ఫెక్ట్గా కొలతలతో తీసుకోవాలి ఎప్పుడైనా సరే. కానీ లైనింగ్ క్లాత్ పైన కొలతలు తీసుకున్నాక తర్వాతనే మీరు ఈ బ్లౌజ్ పీస్ని 1 ఇంచ్ డిఫరెన్స్తో కట్ చేసుకోవాలి, ఈ మెయిన్ కొలతలతో పట్టుకొని. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇది ఇలా ఉంది. అంటే ఇది ప్యూర్ కాటన్ అయితే కాదండి, కొంచెం సిల్క్ యాడ్ అయ్యి ఉందన్నట్టు. సిల్క్ కాటన్ అంటే మనకి కొంచెం పార్టీ వేర్ లాగా వచ్చింది అన్నట్టు. ఎక్కడికైనా మనకు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే ఇలా వచ్చింది. మీకు కలర్ అయితే ఇది ఇక్కడ మనకు కనకాంబరం కలర్ అంటారు చూడండి, అది వచ్చింది. ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ వచ్చిందండి. థిక్ గ్రీన్ కాకుండా ఇట్లా లైట్గా ఉంటుంది చూడండి, ఆ గ్రీన్ వచ్చింది. దానిపైన మళ్ళీ కనకాంబరం కలర్ వచ్చిందండి. ఇక్కడ మనకు బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది, ఈ బార్డర్ వచ్చింది ఇలా. అందుకే కొంచెం సిల్క్ యాడ్ అయి ఉంది, కలర్ అనేది పోకుండా ఉంటుందండి. ఇలాంటి వాటికి కొంచెం సిల్క్ యాడ్ అయి ఉంటే మెత్తగా ఉంది. శారీ మాత్రం చాలా బాగుంది, మెత్తగా వచ్చింది. ఇలాంటి వాటికి కలర్ అనేది మనకు అసలు పోకుండా ఉంటుందండి. మీషోలో ఈ మధ్యలో ఆర్డర్ చేస్తున్నానండి. అయితే ఇందులో తీసుకున్న ఏది కూడా నాకైతే కొంచెం బాగా అనిపించలేదు అనేది ఏది లేదండి. ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా వచ్చాయి. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మీరు కింద కామెంట్స్ చదవండి. ఇప్పుడు ఈ చీరది ఒకవేళ మీకు దొరికిందనుకోండి, దాని కింద మీరు కామెంట్స్ అలా తీసుకున్న వాళ్ళు పెడతారండి, చాలా బాగుంది ప్రోడక్ట్ అనేసి. ఎక్కువ పాజిటివ్గా ఉండేవి కొంచెం తీసుకుంటే ప్రోడక్ట్ అనేది మనకు కరెక్ట్గా వస్తుందండి. నేనైతే ఇదే టెక్నిక్ అనేది వాడుతున్నాను ఇప్పుడు. ఇలా ఉందండి. నేను ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా వచ్చింది మనకి ఇప్పుడు. చూడండి, ఆది బ్లౌజ్ ఎప్పుడు కూడా కరెక్ట్ కొలతలు తీసుకోండి. ఇది వచ్చేసి మనకు 80 సెంటీమీటర్లే ఉందండి. ఇది మనకు 80 సెంటీమీటర్ అనేది ఉంది. ఈ 80 సెంటీమీటర్ల బ్లౌజ్ మనము అడ్జస్ట్ చేసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా మీరు లైనింగ్ క్లాత్ అనేది మీరు కాటన్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలండి. పాలిస్టర్ దళ తీసుకున్నాం అనుకోండి, వేసవి కాలంలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కాటన్ లైనింగ్ బ్లౌజ్ అనేది తీసుకోండి, మనకు చాలా తక్కువ రేట్లోనే వస్తాయి. మా సైడ్ అయితే 40 రూపీస్కి 1 మీటర్ అనేది వస్తుందండి. కాటన్ది చాలా బాగుంటుంది అన్నట్టు. మీరు కూడా అలా ట్రై చేయండి. అంటే కాటన్ లైనింగ్ క్లాత్ వేరు, మళ్ళీ బ్లౌజ్ పీసెస్ అనేటివి ఉంటాయి చూడండి, అది వేరు. ఇది వచ్చేసి 80 సెంటీమీటరు బ్లౌజ్ పీస్ అండి. కాటన్ది ఏంటంటే అది లైనింగ్ క్లాత్ ఏంటంటే కొంచెం పల్చగా ఉంటుంది. ఇది నా దగ్గర ఉంది కాబట్టి ఈ శారీలో వెళ్ళిన క్లాత్ కొంచెం పల్చగా అనిపించింది. ఇట్లా క్లాత్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా అనిపించింది ఇది. అయితే కొంచెం థిక్కు తెద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అన్నట్టు. ఈ క్లాత్ కొంచెం మామూలుగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటారు చూడండి, ప్లెయిన్ బ్లౌజు, అదండి ఇది. ఇలాంటి క్లాత్లకి ఇలా థిక్గా ఉండేది బ్లౌజ్ పీస్ అనేది యూస్ చేస్తే చాలా మనకి బాగా అనిపిస్తుంది. కలర్ అనేది కూడా దీనికి షైనింగ్గా అనిపిస్తుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు హెచ్చు తగ్గులు అనేది ఉంది చూడండి. మీకు నేను పేపర్ పైన కూడా చెప్తాను. ఇక్కడ మీరు కింద సైడు ఇలా మార్కింగ్ చేయడం నేర్చుకుంటే ఇలా హెచ్చు తగ్గులు అనేది వచ్చినప్పుడు ఇలా స్ట్రేట్గా పెట్టేసి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసేయాలి. ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసి ఇది కటింగ్లోకి అండి, కుట్టులోకి ఇప్పుడు ఒక పాదం మందం తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఇది కుట్టుకు, ఇది కటింగ్కి. ఈ కటింగ్కి నేను కట్ చేసేస్తాను. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడు కూడా కింద సైడ్ హెచ్చు తగ్గనేది లేకుండా చూసుకోవాలి.
హెచ్చు తగులు అనేది లేకుండా చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది, బ్యాక్ పట్టీ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మనము కొలత బ్లౌజు కరెక్ట్ కొలతలు తీసుకోండి ఎప్పుడు కూడా. అలాగే నేను మీకు ఫస్ట్ ఇది చెప్పడం మర్చిపోయానండి, ఇట్లా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓపెన్స్ రెండు కూడా ఇలా కోరాస్ ఉంటాయి చూడండి, ఈ కోరాస్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి, ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి. ఇది ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నామండి. చూడండి ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇటు కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే డాట్స్ కోసం బ్యాక్ సైడ్ 2 డాట్స్ అనేటివి ఉంటాయి, వీటి కోసం మనము 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలా. అలాగే సైడ్ జెంటిక్స్ కోసము ఇక్కడ ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు మీరు, ఇక్కడ మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇక్కడ నేను కూడా అంతే తీసుకున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ అండి, ఇది వచ్చేసి ఇలా మిడిల్లో చూసుకొని కరెక్ట్గా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు అనేది తీద్దాం. మొత్తం బ్యాక్ సైడే కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్ నుండి డాట్ ఇలా పట్టేసి, మరీ లాగి పట్టకండి, జస్ట్ ఇలా పడితే సరిపోతుంది. వాడిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి కొలతలు అటు ఇటు అవుతాయి. ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంకబాగు కుట్టు నుంచి ఇక్కడ కరెక్ట్గా చూసుకొని డాట్స్ కోసం పెట్టుకున్నాం కదండి, దీనికి స్ట్రైట్గా చూసుకొని పెట్టుకోండి. ఇలా మార్కింగ్ వచ్చేసి ఎక్స్ట్రా మెయిన్ ఇక్కడ కూడా ఇలా. ఇప్పుడు మనకు షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాం, దాన్ని బట్టి నీకు కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మొత్తం ఇలా కరెక్ట్గా తీసుకోండి. 2.5 మీద ఇంకొక 2 పాయింట్స్ అనేది ఉండేది మనకు షోల్డర్ వచ్చేసి. టోటల్గా ఇప్పుడు నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది మొత్తం కూడా 5 ఇంచెస్ ఉంది. ఇందులో మనము 3 ఇంచులకి ఒక 2 పాయింట్స్ తక్కువగా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 2 మీద 2 గీతలు వచ్చింది. ఇది 2 మీద 2 గీతలు, ఇదేమో 2.5 మీద 2 గీతలు. మనకి ఇప్పుడు షోల్డర్ ఏమో 2.5 మీద 2 గీతలు ఇంత, ఓకేనండి. అలాగే నెక్ వచ్చేసి మనకు 2 మీద 2 గీతలు ఇంత వచ్చింది, ఓకేనా. నెక్ ఎప్పుడు తక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ 2 మీద 2 గీతలు వచ్చింది కదా, ఇక్కడ 2.5 పెట్టేసేయండి. మనం ఫస్ట్ పైన మార్కింగ్ చేసిందేమో 2 మీద 2 గీతలు, కింద సైడ్ మార్కింగ్ చేసిందేమో 2.5. మనకు కరెక్ట్గా షేప్ రావడం కోసం అండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా కరెక్ట్గా స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలండి, లేకపోతే హెచ్చు తగ్గులు అనేది వచ్చేస్తుంది, కరెక్ట్గా మార్కింగ్ రాదన్నట్టు. స్కేల్ కంపల్సరీగా వాడాలి. ఇక్కడనేమో 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇలా ఇక్కడ 1/2 ఇంచేనండి. ఇక్కడనేమో మనకు మళ్ళీ మీకు ఇప్పుడు కొలతలతో చూపిస్తాను. ఇక్కడ మనకు ఎంత వచ్చిందో చంక డౌన్ అనేది కొలిచి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి మనకు 5.5 కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. చంక లోతు వచ్చేసి ఇక్కడనేమో మనకు 2.5కి మార్కింగ్ చేయండి. ఇక్కడ మనము ఆమ్ రౌండ్ అనేది చెక్ చేద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ అనేది ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇక్కడ షోల్డర్ నుండి చంక భాగం కుట్టు అనేది ఉంటుంది కదా, అక్కడ వరకు ఇక్కడ షోల్డర్ కుట్టు నుంచి ఎయిట్ వచ్చింది మనకు. ఇక్కడ నుంచి
కరెక్ట్గా వచ్చిందండి మనకు ఇక్కడ. ఇది ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం క్రాస్గా వేసుకోండి ఇలా, ఓకేనండి. అలాగే ఇప్పుడు మనము సైడ్ జెంటింగ్స్ కోసం నేను ఇంకొక పాదం మందం ఇలా పెంచేస్తున్నాను, జస్ట్ ఇలా అంతే, కుట్టు కోసం అని చెప్పేసి. అంతేగాని ఇక్కడ మనకు కరెక్ట్గా ఇలా రావాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి మీరు ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది వేసేసేయాలి. ఇలా కరెక్ట్గా వచ్చే వరకు వేయండి మార్కింగ్ అనేది, ఎందుకంటే మనం దీనిపైనే కట్ చేస్తాం కాబట్టి ఇలా కరెక్ట్గా వచ్చే వరకు ఇలా వేసుకోండి ఇలా, ఓకేనండి. ఇక్కడ వెళ్ళే క్లాత్ ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఉక్స్ పట్టి ఏమో 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్ అని రాసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉక్స్ పట్టి ఎంత తీసుకోవాలి, కాజా పట్టి ఎంత తీసుకోవాలనేది మీకు అర్థమవుతుందండి. అలాగే ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి ఇలా మిడిల్లో చూసుకొని ఇలా ఇక్కడ మిడిల్లో చూసుకొని డాట్స్ అండి ఇవి. పొడవు వచ్చేసి 3 పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు. ఈ పొడవుని బట్టి ఈ పొడవు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఈ పొడవు ఎక్కువగా ఉందనుకోండి, 15 ఇంచెస్ 14 ఇంచెస్ అలా ఉందనుకోండి, ఇక్కడ మనము 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే అంతకంటే తక్కువగా ఉందనుకోండి, మనకు 3 పెట్టుకున్నా కానీ సరిపోతుంది. ఇక్కడ మీకైతే అర్థమైందని అనుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేద్దాము. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి, ఇలాంటి పక్కన వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనము కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. నెక్కుల దగ్గర కానీ చంక భాగం దగ్గర కానీ మనము కరెక్ట్గా కట్ చేస్తేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి కటింగ్. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కొలత ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఇలా ఉంది కదండి, దీనికి ఇప్పుడు మనం కొలత అనేది తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలతలన్నీ మర్చిపోవాలి, ఫ్రంట్ పార్ట్ కొలతలు అనేవి తీసుకోవాలా. ఇక్కడ షోల్డర్ నుండి మరి ఇలా లాగి పట్టకూడదు. ఎప్పుడు కూడా వాడిన బ్లౌజులు, ఇంతకుముందు చెప్పాను కదండి, వాడిన బ్లౌజులు సాగినట్టుగా ఉంటాయి కాబట్టి కొలతలు అటు ఇటుగా వస్తాయి. ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ ఈ డాట్ వరకు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వరకు వచ్చింది మనకు. అయితే ఇది ఎంత ఉందో చూపిస్తుంది. ఇప్పుడు 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ వస్తుంది. మనకు 1.5 ఇంచ్ అయితే ఉండాలి. 1 ఇంచ్ కూడా రావచ్చు కొన్ని బ్లౌజ్లకి. ఈ 1 ఇంచ్ని ఇలా మలిపేసేయండి. మలిపేసి మరొకసారి మీరు అంతే మార్కింగ్ చేశారు. ఇట్లా కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఇలా ఓపెన్స్ ఉన్న సైడు ఫ్రంట్ పార్ట్ పెట్టి కట్ చేయాలి. ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఇప్పుడు ఇలా ఓపెన్స్ ఉండే సైడు ఇక్కడ మనకు నెక్ అనేది రావాలి. ఎప్పుడు కూడా క్రాస్గా పెట్టండి, క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వచ్చేటట్టు పెట్టండి. ఇక్కడ మనకు ఇప్పుడు షేప్ పట్టీలు రావాలి. ఇక్కడనేమో మనకు బ్యాక్ పార్టు, షేప్ పట్టీలు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్. ఓకేనా అండి, క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. అందుకే కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా. కరెక్ట్గా ఇలా క్రాస్గా పెట్టండి, లేకుంటే ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉండాలో మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కరెక్ట్గా కొలతలు అటు ఇటుగా కాకుండా చూసుకోండి. కొంచెం ఇక్కడ మాత్రం ఇంతే మార్కింగ్ అనేది తీసుకోండి.
ఇక్కడ ఎప్పుడు కూడా మీరు పెద్దగా వేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ అనేది. ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. తీసేసి ఇక్కడ కొలత తీసుకోవాలి. ఇక్కడ చంక భాగం దగ్గర ఒక పాదం మందం లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా కలిపేసేయాలి. ఇలానే ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్తో కొలతలు అనేటివి తీసుకుందాము. ఎప్పుడు కూడా ఉక్స్ పట్టి సైడ్ నుంచి తీసుకోవాలి కొలతలు వచ్చేసి. ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ ఉక్స్ పట్టిని ఇలా మలిపేసేసేయండి. ఇది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా. ఓకేనండి. ఇప్పుడు మీరు స్ట్రైట్గా మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచు లోతుగా తీసుకోండి. జస్ట్ మనకు 1/2 ఇంచ్ అండి. ఇక్కడ మీరు రాసి పెట్టుకోండి. మీకు ఒకవేళ కొలతలు అటు ఇటుగా అవుతే ఇలా. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము కుట్టు కోసం ఒక పాదం అంతా మార్కింగ్ చేసుకొని ఉక్స్ పట్టి సైడ్ ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేసుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చంక భాగం కుట్టుంది, అలాగే ఇక్కడ షేప్ పట్టి అనేది ఇలా పైన కనిపిస్తట్టు ఉక్స్ పట్టి సైడ్ అయితే కనిపిస్తుందండి. ఇలా ఇలా చంక భాగం కుట్టు నుంచి ఇక్కడ షేప్ పట్టి ఈ కుట్టు వరకే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ చివరి సైడ్ జాయింటిక్స్ దగ్గర అండి. ఇది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. మనకి ఇక్కడ వరకు వచ్చింది. కొందరికి 1/2 ఇంచు రావచ్చు, 1 ఇంచు కూడా రావచ్చు. అందుకే కొలత అనేది తీసుకోండి. ఇప్పుడు దీని నుంచి మనం ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓకేనండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేద్దాము. నెమ్మదిగా కట్ చేసుకోండి. బిగినర్స్ అయితే చాలా నెమ్మదిగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు హెచ్చు తగ్గులు అనేది వచ్చేస్తుంది. మన క్లాత్ అనేది 2 ఒకే దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి. మనకు ఫ్రంట్ పార్ట్ కొలత ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ మీకు ఏమైనా హెచ్చు తగ్గులు అనిపిస్తే కొంచెం అలా కటింగ్ అనేది చేసేసుకోండి. అలాగే ఇప్పుడు షేప్ పట్టి కొలత ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ గోటున్న సైడు మనము 1 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి. 1 ఇంచు ఇక్కడ గోటున్న సైడ్ మనకు బ్యాక్ పట్టికి వస్తుంది, పనికి వస్తుంది. తూర్పై చేయాలి, దానికి చాలా ఈజీగా కూడా ఉంటుందండి. 1 ఇంచ్ డిఫరెన్స్తో కట్ చేసేసుకోండి ఇలా. ఇలా ఓకేనండి. ఇది మనము అతికేసేసి బ్యాక్ పట్టి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనము కొలత తీసుకుందాం. అయ్యో ఇక్కడ క్లాత్ తక్కువ ఉన్నది అనుకోకుండా ఇక్కడ మనకు 1 ఇంచ్ పోతుంది ఇలా. ఓకేనండి. 1 ఇంచ్ పోతుంది కాబట్టి ఇప్పుడు కొలత అనేది తీసుకోండి మీరు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇలా తీసుకోవాలి ఎప్పుడు కూడా మనము కొలత అనేది. వెడల్పు తక్కువ ఉన్న సైడ్ ఏమో కింద సైడ్ తీసుకోవాలి, వెడల్పు ఎక్కువ సైడ్ ఉన్నదేమో పైన సైడ్ తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు 2 ఫ్రంట్ షేప్ పట్టీలు అనేవి ఇందులోనే వచ్చేస్తాయి చూడండి. నేను ఇప్పుడు మార్కింగ్ చేసి చూపిస్తా. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇప్పుడు మీ ఆది బ్లౌజ్కి ఎలా ఉందో కొలత తీసుకోండి ఒకసారి.
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవి చూడండి 2.5 ఇంచులు ఉంది. చివరికి వచ్చేసరికి అంటే మనకు 2 ఇంచులకి కొంచెం తక్కువగానే ఉందండి. ఇక్కడ మనం ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకుందాము. ఇక్కడ మనము 2.5 ఇంచులు ఉంది కాబట్టి మనం 3 ఇంచులు తీసుకోవాలి. ఎందుకోసం అని అంటే కుట్టు కోసం తీసుకోవాలి. ఇక్కడ మనము కుట్టు కోసం ఇలా మార్కింగ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గిస్తూ రావాలండి. ఇక్కడ మనం 3 ఇంచులకు తీసుకున్నాం కదా, ఒక్కొక్క పాయింట్ అనేది ఇట్లా కొంచెం కొంచెం తగ్గిస్తూ ఇలా షేప్ పట్టి అనేది ఇలా తీసుకోవాలి. ఎప్పుడు కూడా 2 పాయింట్లు తగ్గిస్తూ చివరికి వచ్చేసరికి అంటే మనకు 2 ఇంచెస్ అనేది ఉండాలి. ఇలా ఓకేనండి. ఇలా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను నేను. జస్ట్ కింద సైడు క్లాత్ ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు జస్ట్ ఎక్కువ తీసుకున్నానంటే ఇలా మనకి కింద సైడ్ కూడా క్లాత్ కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ చూడండి ఇలా. ఇప్పుడు మనకి ఇక్కడ తక్కువ ఉంది అనుకోవడానికి లేదు, ఇంకా మనం ఇలా 1 ఇంచ్ తీసేస్తాం కాబట్టి 1 ఇంచ్ జస్ట్ ఇలా మనకు డాట్స్ కోసం పోతుంది కాబట్టి కరెక్ట్గా వస్తుందండి, పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇందులో మనకు 2 వచ్చాయి షేప్ పట్టీలు ఇలా చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాను. అక్క చాలా నెమ్మదిగా చెప్తున్నారు అని అనుకోకండి. బ్లౌజ్ కటింగ్ చాలా నెమ్మదిగా తీరిగ్గా నేర్చుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి. ఇవి వచ్చేసి మనకు ఒకవేళ హ్యాండ్స్కి అతుకులు అనేటివి పడితే అక్కడ మనకు పనిచేస్తుంది అన్నట్టు. ఇవి 2. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్కి ఇలా 2గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. 2గా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కింద సైడ్ హెచ్చు తగ్గులు ఉంది చూడండి. క్లాత్ అనేది పోకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గుల మీద లేకుండా చూసుకోండి. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ ఒకేసారి అనేది వస్తుంది, అలానే కట్ చేసుకోవాలి కూడా మనము. ఇలా 2 హ్యాండ్స్ వేసుకొని ఇక్కడ క్లోజ్గా ఉన్న సైడ్ కూర్చోవాలి మనము. ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అనేది రావాలి. ఇలా ఇక్కడ కూడా క్లోజ్గా ఉండే సైడ్, ఇది కూడా క్లోజ్గా ఉండే సైడ్ ఇలా రావాలండి కొలత తీసుకుంటప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ½ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా దగ్గర 1 ఇంచ్ అనుకోండి, 1 ఇంచ్కు మార్కింగ్ చేసుకున్నా. కుట్టు కోసము ప్లస్ కొంచెం హ్యాండ్ అనేది పెద్దగా ఉండడం కోసం అని చెప్పేసి, కుట్టు కోసమేమో ఒక పాదం మందం కుట్టు కోసము, అలాగే కొంచెం హ్యాండ్ కొంచెం పెద్దగా పెట్టడం కోసం అండి. ఇక్కడ కింద సైడే తీసుకోవాలి. హ్యాండ్ పెద్దగా పెట్టాలి అని అనుకుంటే ఎప్పుడు కూడా చూడండి. ఇప్పుడు మనము ఈ ఉక్స్ పట్టి ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి ఇక్కడ మనము ఫస్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్లు చేసుకోండి. ఇక్కడ చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్లు చేసుకోవాలి ఇలా. ఇప్పుడు మనం ఆ క్లాత్ అనేది తీసేసి కరెక్ట్గా ఇలా పొడుగ్గా వేసేసేండి లైన్ అనేది. ఇక్కడ మనము 1.5 ఇంచ్ స్ట్రేట్ ఉండేటట్టు మార్కింగ్ చేసుకోవాలి ఒక మార్కింగ్. ఇక్కడ మనం లోతు వచ్చేసి 2.5 ఇంచు తీసుకుంటున్నాను. 2.5 ఇంచులకి ఇంకొంచెం పైకి తీసుకుంటున్నాను. ఇలా 3 ఇంచులేమో 34 ఎబో ఉండే వాళ్ళకి 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ చంకడౌన్ వచ్చేసి 34 నుంచి బిలో ఉండే వాళ్ళకేమో 2.5 తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా వేసేసుకోవాలి. జస్ట్ ఇలా మీరు, అందుకే నేను పేపర్ మీద ఎందుకు కటింగ్ ఎక్కువగా చేసి చూపిస్తానో మీకు ఇప్పుడు అర్థమై ఉండాలండి. ఇలా మనకు కొంచెం కొంచెం చేతి అనేది తిరగడం కోసము మనం ఫస్ట్ పేపర్ మీదనే కటింగ్ ఫుల్గా వచ్చేవారికి ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి. 2 హ్యాండ్స్ ఇలానే ఉంచేసి ఇక్కడ కొంచెం మనం ఇలా క్రాస్గా కట్ చేస్తే సరిపోతుంది. చూడండి మనకు కరెక్ట్గా వచ్చేసింది హ్యాండ్ అనేది. ఇలా లోతు వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తానండి ఎక్కడ సైడ్ తీసుకోవాలి అని చెప్పేసి, మీకు చాలా వివరంగా చెప్తాను. ఇప్పుడు కూడా కొంచెం చెప్తాను చూడండి. లోతు వచ్చేసి మనము ఇక్కడ
2 హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచేసి ఇక్కడ 1.5 ఇంచు ఇక్కడ వరకు మార్కింగ్ అనేది కరెక్ట్గా స్ట్రేట్గా ఉంటుంది చూసుకొని ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. జస్ట్ ఒక పాదం మంద మాత్రమే లోతు తీసుకోవాలి. ఈ లోతు తీసింది ఎప్పుడు కూడా మనకు ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి, బ్యాక్ పార్ట్ సైడ్ కాకుండా ఫ్రంట్ పార్ట్ సైడ్ అనేది రావాలండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా వివరంగా అర్థమవుతుంది మీకు. గల్లపట్టీలు ఎలా తీయాలి అక్క అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు మధ్యలో వెళ్ళిన క్లాత్ అండి ఇది వచ్చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గల్లపట్టికి ఇలా మార్కింగ్ అనేది కరెక్ట్గా ఇలా చేసుకోవాలి. అంటే స్కేల్ అనేది 1 ఇంచ్ డిఫరెన్స్తో ఉంటుంది కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి. చాలా కరెక్ట్గా వస్తుందండి ఇలా గల్లపట్టి అనేది. అలాగే వీడియోస్ లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు వీడియోలో ఏమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి, మీకైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ప్లెయిన్ కటింగ్ మీరు ఇలానే కట్ చేసేసి బ్లౌజ్ కటింగ్ అనేది చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో చూస్తూ కూడా మీరు బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేశారనుకోండి, పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.